నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాలకులు మారారు, కానీ పాలనా విధానం మాత్రం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో జీవోలు గాయబోతున్నాయి. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలంతా చిదంబర రహస్యంగానే ఉన్నాయి. టార్చ్ లైట్ వేసి వెతికిన వెబ్సైట్లో కీలక జీవోలు కనిపించడం లేదు. అనేక జీవోలను దాచిపెడుతున్నారంటూ ఆరోపణలు సంధించారు విపక్ష నేతలు. అయినా టీ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారు ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. డెమోక్రసీలో నిర్ణయాలన్నీ ప్రజల కోసమే తీసుకుంటారు, ప్రజలకు తెలిసేలా ఉంటాయి. అందుకే విధాన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు అన్నీ ముఖ్యమే. సర్కార్ జారీ చేస్తున్న సర్క్యులర్లు, ఉత్తర్వులన్నీ పరిపాలనలో కీలకం. అలాంటి జీవోలకు పాలకులే తూట్లు పొడుస్తున్నారు. గతంలో జీవో దాస్తున్నారంటూ కేసీఆర్ పాలనపై పదే పదే విమర్శలు చేసిన రేవంత్ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు అనేక జీవోలు ప్రజలకు అందుబాటులో లేవు. దాదాపు 1,32,198 ఉత్తర్వుల డిజిటల్ ప్రతులు తెలంగాణ జీవోల పోర్టల్లో కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి 2025 మార్చి 14 వరకు 2,14,855 ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ 82,667 మాత్రమే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో పాలకుల విశ్వసనీయత, పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవోలు మ్యాన్స్క్రిప్ట్, రొటీన్ అనే రకాలుగా ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాల అమలు, కొత్త పథకాలకు సంబంధించిన జీవోలు ఎంఎస్ లో ఉంటాయి. నిధులు, పరిపాలన ఉత్తర్వులు, పదోన్నతులు, బదిలీలు తదితరాలన్నీ ఆర్టీగా వెలువడతాయి. ఎంఎస్ కేటగిరీ ఉత్తర్వుల కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుంది. ఆర్టీ కేటగిరీ జీవోల కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక జీవోలను పోర్టల్లో పెట్టడం లేదు. భూ కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టుల అనుమతులు, అంచనా వ్యయాలు, నిధుల విడుదల, సంక్షేమ పథకాలు, వాటి అమలు, నిధుల కేటాయింపులకు సంబంధించినవి ఇప్పటికే పోర్టల్లో కనిపించడం లేదు. గతంలో పేద విద్యార్థుల గొంతు నొక్కేలా జీవో 29 ఉందని నిరుద్యోగులు ఆందోళన చేశారు. తాజాగా ఎల్ఆర్ఎస్ కోసం టీ సర్కార్ నిబంధనలు రూపొందించి ఫీజులో 25% రాయితీ కల్పించింది. కానీ ఆ జీవో పురపాలక శాఖ పోర్టల్లో కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పాలనా ఉత్తర్వుల్లో చాలా వరకు రహస్యంగానే ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను వెబ్సైట్లో ప్రజలందరికీ అందుబాటులో పెడుతుంది ప్రభుత్వం. గతంలో వెబ్సైట్లు రాకముందు ప్రభుత్వ ప్రచురణయాల దగ్గర నామమాత్రపు ధరకు వాటిని అమ్మేవారు. కొన్ని జీవోలను మాత్రం కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచుతారు. ఆ రహస్య జీవోలను సెక్షన్ ఆఫీసర్లు, కొందరు అధికారులు మాత్రమే చూడగలరు. కానీ ఇప్పుడన్నీ రహస్య జీవోలుగానే మారిపోయాయి. రైట్, ప్రభుత్వం ఏం చేస్తోంది, పాలకుల నిర్ణయాలేంటి, ఏ రేటుకు గవర్నమెంట్ టెండర్లు దక్కాయి, ఏ కంపెనీకి భూముల్ని కేటాయిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్లకు తెలియాల్సిందే. కానీ మరి రేవంత్ సర్కార్ సోనియా గాంధీ తెచ్చిన ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తోంది. గీవోలు జాంతానై అంటోంది. చిన్నా చితక జీవోలు వెబ్సైట్లో పెట్టి చేతులు దులుపుకుంటోంది. ప్రజలకు సమాచారం తెలియకుండా కుట్రలు చేస్తున్నారు పాలకులు. ఇంతకీ అసలు ఈ జీవోల మాయం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తోందా? విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత? అసలు ప్రజాపాలనలో ఎందుకు ఈ దుస్థితి? ఈ కాన్ఫిడెన్షియల్ కహానీపైన వాళ్ళ రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచారి గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా రామ్మోహన్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 నుంచి 2025 మార్చ్ 14 వరకు కనుక ఇష్యూ అయినటువంటి జీవోలు చూస్తే 2,14,855. అయితే వీటిలో 82,667 మాత్రమే ఈ పోర్టల్లో కనిపిస్తున్నాయి. మరి ఈ జీవోలు కావాలనే డెలిబరేట్గా మాయం చేశారా? ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జీవోలు ఏమయ్యాయి, జీవోల సంగతి ఏంటి, ఎందుకు పోర్టల్లో పెట్టట్లేదు అని ప్రశ్నించినటువంటి ఆ గళం ఇప్పుడు మళ్ళీ అదే బాట పట్టింది. వాళ్ళు ప్రభుత్వంలోకి ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి, అసలు ఈ జీవోల రహస్యం మాయం వెనుక ఏం జరుగుతుందంటారు? రోజా గారు, మీకు ఇట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలు ఆచార్య గారు, మళ్ళీ వల్ల మల్లయ్య యాదవ్ గారు, అట్లాగే లింగం యాదవ్ గారు, అందరికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఈ రెండు కీలకమైనవి. ఇప్పుడైనా కూడా పాలనలో ఏం జరుగుతుంది ప్రజలు తెలుసుకునే విషయం. గతంలో సమాచార హక్కు చట్టం రాకముందు ఈ రహస్యంగా ఉండే ఎక్కువ రకంగా చెప్పాలంటే. సమాచార హక్కు చట్టం ఏం చెప్తుందంటే 2005లో సరిగ్గా 20 ఏళ్ళు అయింది. యూపీఏ హయాంలో వచ్చింది. మొదటి యూపీఏ 1లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందులో భాగస్వామ్యంగా ఉండేవాళ్ళు, సోనియా గాంధీ చైర్మన్ గా. అప్పుడు 2005లో వచ్చిన చట్టం 12 అక్టోబర్ 2005లో విజయదశమి శుభ సందర్భంగా అది వచ్చింది. ఆనాటి నుంచి ఇంకా ఆశించాం, ఎందుకంటే ఈ రహస్య జీవాల సంగతి ఉండదు అని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతారు అనుకున్నాం. కానీ ఏమైందంటే వాళ్ళ ఆ చట్టం తుంగలో దొక్కిండ్రు. డిజిటల్ ఆన్లైన్ లో ఎలాంటి జీవోలు పెట్టలేదు. అది ఇవాళ కొత్తగా జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 10 ఏళ్ళుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన జీవోలు. జనరల్ గా మీరు అన్నారు కదా, ఇంతకుముందు కేటగరైజేషన్ చేశారు. కొన్ని జీవోలు తాత్కాలికమైన ఆ వర్గాలకి అవసరం ఉంటాయి. ఉద్యోగుల జీవోలు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన. కానీ ఆమ్ ఆద్మీ అందరికి పనికొచ్చే జీవోలు కొన్ని ఉంటాయి. ఉదాహరణ టెండర్ల విషయంలో వీటిలో కూడా సమాచార హక్కు స్పష్టంగా చట్టం ఏం చేసిందంటే, చట్టసభ సభ్యులకు ఏవైతే అందుబాటులో ఉన్న సమాచారం ఉందో అంత ప్రజలకు అందుబాటులో ఉండాలని మొట్టమొదటి రూల్ అది. మీరు చూడండి, మొత్తం దేశం మీద ఎన్ని చట్టాలు వస్తే ఆ చట్టాల అమలుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత, లేకుంటే గవర్నర్ ఆమోదించిన తర్వాత నిబంధనలు ఏర్పాటు చేసినప్పటి నుంచి చట్టం అమల్లో అవుతుందని చెప్పేవాడు. కానీ ఒకే ఒక చట్టం దీన్ని మినహాయింపు ఏం చేశారంటే, సరిగ్గా చట్టం రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ సమాచార హక్కు చట్టం సరిగ్గా 120 days టైం పెట్టి అక్టోబర్ 12, 2005 నుంచి అమలు అవుతుందని చెప్పి 120 రోజుల ముందునే వాళ్ళు జూన్లోనే ప్రకటించారు. అట్లా ఈ చట్టానికి ప్రత్యేకత ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పౌరులు మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మీరు ఇచ్చే లెక్కలు చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి మనకు? ఎన్ని జీవోలు వచ్చినాయి లెక్క ఉన్నది, అందులో ఎన్ని దాచారు లెక్క ఉన్నది, లక్షల జీవోలు దాస్తున్నారు కదా. ఈ లెక్క రావడానికి సమాచార హక్కు చట్టం ఒక రకంగా చెప్పాలంటే కీలకమైంది. కానీ ప్రతి వారు కూడా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని మనం జీవోలు తెచ్చుకోలేం కదా. నేను అంతకుముందు 75 నుంచి నేను దీన్ని వాడుకుంటున్నాను. ఉదాహరణకు గతంలో మనకు చెంచల్గూడలో ఉంది, మీ అందరికి తెలుసు చాలా మందికి. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ అని ఉండేది జైలు ముందు, చెంచల్గూడ జైలు ముందు ఉంటుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉండేది. జీవో మనకు ఈ చాలాను, దానికి చాలాను కట్ట అవసరం, 37 పైసలకు చాలాను కట్ట అవసరం వస్తుంది. అందులో చాలాను కట్టేవాళ్ళం, అందులో ఒక రోజంతా ఉండి తీసుకొచ్చేవాళ్ళం. చిన్న చిన్న జీవోలు 6 పైసలు, 12 పైసలు, 40 పైసలు ఇట్లా పైసలు లెక్క ఉండేది. అప్పుడు మెల్లమెల్లగా డిజిటలైజేషన్ అయిన తర్వాత ఈ జీవోలు ఎవరికి వాళ్ళు ఎక్కడైనా చూసుకోవచ్చు అనే వెసులుబాటు వచ్చిన తర్వాతనే ఇంకా దాపరికం ఎక్కువైంది అనుకుంటున్నాడు. గతంలో జీవో లేకుండా, అది గెజిట్ ప్రచురణ లేకుండా అమలయ్యేదే కాదు. అంత నిబద్ధతతో గతంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ ఇప్పుడేమైందంటే, ఏ ప్రభుత్వం అయినా పార్టీలు తిలాపాపని తలాపిక్కడే, ఒకరిని అందరూ అనడానికి వీల్లేదు. కానీ జరుగుతున్న దాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కదా మనం. ఇప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అంటున్నాం. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి జీవో అందుబాటులో తీసుకురావాలి. కానీ ఈ సంవత్సరార్థంలో 15 నెలల్లోనే చాలా జీవోలు దాస్తున్నారంటే, కాంట్రాక్టర్లకు లేకుంటే ప్రభుత్వానికి, లేకపోతే కొన్ని లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా, కొన్ని విషయాలు బయట చెప్పకుండా ఉంటున్నారా అనేది కూడా వస్తున్నది. మామూలుగా జనరల్ గా ఈ భూసేకరణ ఇట్లాంటి విషయాల్లో గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పత్రికల్లో ప్రచురణ ఉండదు, చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం లబ్ధి పొందే, అంటే క్విక్ ప్రోక్రో అంటారు కదా, నీకు ఇది నాకు అది, అటువంటి విషయాల్లో మాత్రం చాలా దాస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఈ జీవోలన్నీ వెబ్సైట్ లో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పదవి కూడా నేనేమంటున్నానంటే, వీళ్ళు చేసిందే కాదు, గత ప్రభుత్వం చెప్పిన జీవోలన్నీ కూడా ఉంటాయి కదా, వాటి వెబ్సైట్ లో పెట్టడానికి ఏమున్నది? ఇవాళ రేపు రోజుల్లో ఒక 4-5 రోజుల్లో మొత్తం పెట్టవచ్చు, లక్షల జీవోలు పెట్టవచ్చు ఉద్యోగులు పెట్టుకుంటే. కనుక ఇప్పటికైనా ప్రభుత్వానికి సమాచారం ప్రజలకు సమాచారం అందించాలని, పాలనా సమాచార హక్కు మనకున్నది, చట్టంగా ఉన్నది, దాన్ని ఉల్లంఘిస్తే కేసులు కూడా పడతాయని నేను